ప్రార్థనే నీకు తోడు. ఎందుకు ఇంత ప్రార్థన చేయాలి? ఈ ఉపవాసాలు, ప్రార్థనలు మరీ ఇది వెర్రి పిచ్చి కాకపోతే ఇంత 24 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ రావాలా? ఇది పిచ్చి భక్తి కదా అని కొంతమంది తెలియక అనుకుంటారు. నేనంట, నీ పిల్లలకు నీవు ఇవ్వగలిగే ఆస్తి, శ్రేష్టమైన ఆస్తి ఏదైనా ఉన్నదంటే ప్రార్థన ఆస్తి. భౌతికంగా సంపాదించిన ఆస్తిపాస్తులు ఒక తరంతో తరిగిపోవచ్చు, 2 తరాలతో తరిగిపోవచ్చు. ఎప్పటికీ ఎన్నటికీ తరగని ధననిధి నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు చేసే ప్రార్థన అని ఎప్పుడూ జీవితంలో మరిచిపోకు. ప్రార్థన ఎంత గొప్పది! ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుంది! ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, గడప దాటి బయటికి వెళ్ళొద్దు. మీ అన్నగా బ్రతిమలాడుకుంటున్నా అని ఎప్పుడూ చెప్తానే. ఎందుకో తెలుసా? మనం మోకరించి చేసిన ప్రార్థన, లేదు నిలవబడి కూర్చొని మనం చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన శబ్ద కాలుష్యంలో కలిసిపోదు, ఈ ప్రకృతిలో కలిసిపోదు. మనం చిన్న ప్రార్థన చేసిన ఆ చేసిన ప్రార్థన మనం బయలుదేరి వెళ్తూ ఉంటుండగా మనకు తోడుగా వస్తుంది. ఆ ప్రార్థన ప్రభావం, ఆ ప్రార్థన ప్రసన్నత మనకు తోడుగా వచ్చి, ఆయన జీవదాత కదా, మరణదూత మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటిస్తాడు నీవు చేసిన ఆ చిన్న ప్రార్థన ద్వారా.